స్టేషన్ హత్తులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఒకడే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు. ఎవల్రా బుజ్జి గంత పనిమంతుడు? కొంపదీసి కంపనో ట్రంప్ కాక కాదు కదా? ఆయనకంత సీన్ ఎక్కడదిరా, పెద్ద బిల్డప్ బాబాయేనాయే. అంతేనంటవా? కాదా మరి, 7 ప్రపంచ యుద్ధాలు ఆపినా నేను తోపును, నాకే నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని గప్పాలు కొట్టలేదా గప్పట్లా? మరి పబ్లిసిటీ చేసుకోకపోతే ప్రపంచం ఎట్లా గుర్తిస్తదిరా? ఎందుకు గుర్తించది? మన పని మనం చేసుకుంటా పోతే యావత్ దునియానే మన వైపు చూస్తది. దానికి మన ప్రధాని మోడీ సారే నిదర్శనం రా. ప్రపంచ వేదికలపై తిరుగులేని ప్రజాదరణతోటి దూసుకుపోతున్న మన మోడీ సారు సోషల్ మీడియాలో మరో సరికొత్త రికార్డు సృష్టించుండుల్లా. ఇప్పటికే ఎన్నో దేశాల నడుమ యుద్ధాలు కాకుండా శాంతియుత చర్చలు చేస్తున్నాడు. కానీ ఏనాడు ట్రంప్ లెక్క గొప్పలు చెప్పలేదు. అందుకే మోడీ సార్ను ఎంతో మంది అంతర్జాతీయ లీడర్లు సుతం తారీఫ్ చేస్తున్నారు. అందుకే రోజు రోజుకి సోషల్ మీడియాలో సార్ను ఫాలో చేసేటోళ్ల సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నది. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ లా 100 మిలియన్లు అంటే 10 కోట్ల ఫాలోవర్ల మార్కును దాటిన తొలిసూరు ప్రపంచ నేతగా రికార్డు కొట్టిండు మన మోడీ సారు. 5 ప్రపంచ దేశాధినేతల మొత్తం ఫాలోవర్ల సంఖ్య కలిపిన మోడీ సార్ వ్యక్తిగత సంఖ్యను కూడా దాటలేకపోతున్నారట. అంటే చూసిరు కదా మన మోడీ సార్ క్రేజ్ ఎట్లున్నదో. ఇక ప్రపంచానికి నేనే పెద్ద తీస్ మార్కాన్ దార్కార్ అని చెప్పుకదిరిగే ట్రంప్ కూడా 2వ స్థానానికే పరిమితమైండు. బగ్గ పైసలున్నోళ్ళ ఇంట్లో భర్త మాట భార్యనది, భార్య మాట భర్తీనడు. అవునరా, ఎందుకనంటావు మరి? ఇగో ప్రద్దానికి నీ మాట అయినల్నా, నువ్వు చెప్పేదే చేయాలనా, నీకు నచ్చినట్టే ఉండాలనా? ఎవరో ఒక్కరు తగ్గితే అయిపోద్దిగారా మరి. తగ్గం, అస్సలు తగ్గం. ఎందుకు తగ్గాలే? ఆయనే కొలువు చేస్తున్నాడని బిల్డప్ కొడుతుంటే నేనేమన్నా తక్కువ కట్నం తెచ్చినా? మళ్ళీ మీదికెళ్ళి నేను కూడా సంపాదిస్తున్నా కదా. అబ్బర కొడుకో, గిట్లయితే సంసారం పొడిగెళ్ళుద్దారా? ఇక ఎల్లకనే కదా గీ ఇడుపు కాయిదాలు. కరెస్టే కదా, భార్య భర్తల బంధం అంటే పంతాలు పట్టింపులేనా, పట్టు విడుపులుండయారా? ఉంటే ఎక్కడనో తెలిసినా? ఎక్కడుంటాయి? పేదోళ్ళ ఇండ్లల్లా, కష్టం తెలిసిన మనుషులల్లో ఉంటాయి. అసొంటి కథే వేములవాడలు ఉన్నది. పాండి చూద్దాం. యములాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తులను యాచించుకుంటా జీవనం సాగిస్తున్నారు గీ ఇద్దరు ఆలుమొగలు. కాకపోతే వీళ్ళిద్దరూ మంచిగా చదువుకున్నోళ్లే. ఈ అన్న పేరు జలంధర్ రెడ్డి, ఒకప్పుడు లాయర్. ఈ అక్క పేరు శిరీష, ప్రైవేట్ కొలువు చేసేదట. కొన్నేళ్లు మంచిగానే నడిచింది సంసారం. ఇక అటెన్క కాలం గీ అక్కను ఏదో బీమార్తోని కాటేసిందట. అప్పటికే పిల్లలు లేరని పాలోళ్ళు పక్కలోళ్ళు సూటిపోటి మాటలు అంటున్నా ఏనాడు భార్యాభర్తలు ఒకరినొకరు అనుకోకుండా అర్థం చేసుకుంటా జీవనం సాగించిండ్రు. ఇక అనుకోకుండా వచ్చిన బీమార్తోని గీ అక్కకు ట్రీట్మెంట్ చేయించేందుకు లక్షల రూపాయలు ఖర్చయిందట. ఉన్న ఆస్తులను కూడా అమ్మిండట. ఎక్కడికి పోయినా ఈ అక్కకొచ్చిన బీమారు నయమైతే లేదట. ఎవలో యమలాడ రాజన్న దగ్గర సేవ చేసుకుంటా భిక్షాటన చేస్తే కోలుకుంటదని చెప్పిండ్రట. మరి ఇప్పుడు ఏమేం గోళీలు వేసుకుంటున్నారే అన్న? ఇంకా వేరు గోళీలు వేరేదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్ ఎక్కువ వాడడం టాబ్లెట్స్ తక్కువ వాడతారు. సేవ చేస్తాం సార్. ఊడతావా? నువ్వేం చేస్తావు రోజు? లోపల నేను సార్ ఏది శివుని విగ్రహం? అవునే జలంధర్ అన్న, నువ్వు లాయర్ గా చేసినవట కదా? 951-2005 ఎన్ని సంవత్సరాలు అయినా? 2005 బ్యాచ్. 2005 బ్యాచ్. 951 ఉంటుందా డైరీలో నీ పేరు? ఏది మీ ఎన్రోల్మెంట్ నెంబర్? అడ్వకేట్ ఇది ఐడెంటిటీ కార్డు నీకు ఉందా? ఉంది సార్. ఇప్పుడు మీరు నాకు ఒకటి ఆఫర్ వచ్చింది, నేను వెళ్దామనే వరకు మీరు కాల్ చేసేవారు. నా కార్డు ఇచ్చి ఇంకోలా పంపించినాను. దేనికి? నా పార్సల్ ఇవ్వడానికి. అక్కడ పార్సల్ వచ్చింది ఒకటి. ఓకే, నీది ఏంది నెంబర్? ఎంత ఎన్రోల్మెంట్ నెంబర్? 951-2005. లాయర్ గా కోర్టుల కేసులు వాదించే అన్న భార్య కోసం బికారిగా ఉన్నాడు. పెళ్లి నాడే ఎన్ని కష్టాలొచ్చినా నష్టాలొచ్చినా నీ తోడు వీడనని ప్రమాణం చేసిన ప్రమాణాన్ని నా చివరి శ్వాస వరకు నిలుపుకుంటానంటున్నాడు గీ అన్న. ఇయాల రేపు ఎట్లున్నదుల లోకం. భార్యకి ఏదైనా చిన్న రోగం ఉంటేనే ఎప్పుడు ఇడిపించుకుందామా అని చూసే భర్త దివాలా తీస్తే ఇడుపు కాగితం ఇచ్చే భార్య. గీసంటి రోజులల్లా కూడా భార్య కోసం నువ్వు దండలాడుతున్నావంటే అన్నా, నీ గురించి ఎంత చెప్పినా తక్కువనేనే. ఇది కదా అన్యోన్యమైన దాంపత్యం అంటే. సిరమ్మ
నెల రోజులు సెలవులు పెట్టి అలా కొండల వైపు అడవుల వైపు పోయి బతకాలనిపిస్తుందిరా. అడవులలో బతుకుడంటే అంత ఈజీ కాదమ్మా. నువ్వే కదా ఎన్ని వార్తలలో ఎప్పుడు ప్రకృతిని ఆస్వాదించేదంటే అడవి బిడ్డలే, అసలు ప్రశాంతమైన జీవితం అంటే గిరిజనులదే అని. అవునా? అయితే ఫోన్లు, బ్లూటూత్లు, కార్లు, పొద్దుగాలనే టిఫిన్లు ఏం అడగద్దు మరిగా. అట్లెట్లా? అవి లేకపోతే నేను ఉండలేనురా. వాళ్ళకు నడిచేటందుకు చక్కగా రోడ్లు కూడా ఉండే అంటే ఇక ఛార్జింగ్ పాయింట్లు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, ఏసీలు ఉంటాయి అనుకుంటున్నావా? అంతేనా? నీకో విషయం తెలుసా? ఆపతంటే అంబులెన్స్ కూడా రాదాడా. మరెట్లా? అగో గట్లా. సార్ నమస్కారం సార్, మేము మాది వరంకుర గ్రామం, పాడేరు మండలం, వనుగుపల్లి పంచేదు సార్. మాకు ఈ డోలు మోతాల కష్టాలు ఎప్పటి నుంచే తీరుతాయండి. ఇదే వాళ్ళ అంబులెన్స్. కాలు నొచ్చినా, కడుపు నొచ్చినా, ఎంత ఆపతైనా డోలి గట్టి మోసుకుపోవాల్సిందే. అట్లాంటి గిరిజన గూడాలు ఎన్నున్నాయో. అల్లూరు జిల్లా వనుగుపల్లి పంచాయతీ వరంకుర గ్రామంలో మహిళకు పానం మంచిగా లేదంటే డోలి గట్టి కొండ దిగిండ్రు. 2 కిలోమీటర్లు మోసుకొచ్చి అక్కడ దాకొచ్చిన అంబులెన్స్ ఎక్కించిండ్రు. కాలు బయట పెడితే కారు దిగని పబ్లిక్ ఉన్న ఈ రోజుల్లా కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని జాగల్లా కరెంటు వెలుగులు కూడా చూడనోళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి ఎదిగినమనుకోవాలనా, ఇలా పరిస్థితులను చూసి వెనుకబడ్డమనుకోవాలనా అర్థం కాదు. కాలి నడకలే సక్కగలేని ఈ జాగలకు సిమెంట్ రోడ్లు, రానిపోను బస్సులంటే ఇంకెన్ని ఏండ్లు పడుతుందో. మాకు కూడా ఓట్లున్నాయి, మేం కూడా ఇస్తున్నాం, మాకు కనీస సౌకర్యాలు కల్పించుండ్రి అని కోరుకుంటున్నారు గిరిజనులు. అరే ఏమున్నారా నాయన? ఏమైంది బుజ్జి? ఏమైందా? దేవుని దగ్గరికి పోయి ఎవరన్నా ఏం చెప్తారా? ఏం చేస్తారు? దేవుడా నా బాధలు జర చూసుకో, నువ్వు తప్ప నాకెవరు దిక్కు అని మొర పెట్టుకుంటారు కదా. కానీ ఎవరైనా ఆపదలు చెప్పుకునే దేవునికి కన్నం వేద్దామని చూస్తారా? అరా రామ రామ, ఏం మాట్లాడుతున్నావురా? చూడొకడు ఏం చేసిండో. అగో పాపం పరమభక్తుడు కావచ్చు, ఏం ఆపతున్నదో ఏమో. దేవుణ్ణి వేడుకుందామని వచ్చిండు అనంతపురం జిల్లా బుక్రాయ మండలంలో ఉన్న సాయిబాబా గుడికి. అటు ఇటు చూసిండు, ధ్యానం గిట్లా చేస్తాడు కావచ్చు. చూసిండ్రా, దేవుణ్ణి మొక్కినట్టే మొక్కి పంతులందరికి నెత్తి మీద అక్షింతలు చల్లి నెత్తిన పెట్టే శటగోపాన్ని అటకాయించుకొని పోయిండు. ముందుగాలే వెండి శటగోపం ఎంత లేదన్నా ఇప్పుడు మార్కెట్లా గట్టిగానే డిమాండ్ ఉన్నది వెండికి అనుకొని అటకాయించుకొని పోయినట్టున్నాడు ఈ దొంగ. గుడోళ్ళు పోలీసులకు ఫిర్యాదు అయినరట ఈ దొంగను దొరకబట్టమని. ఆడోళ్ళ మెడల గొడుసులే కాదుల్లా, దేవుని సొమ్ముకు కూడా గ్యారెంటీ లేని కాలం ఇది. ఇవల్ల ఇరటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.